బ్రేకింగ్ న్యూస్. ములుగు జిల్లాలో గుట్టుగా సాగుతున్న జన్యు మార్పిడి విత్తన సాగుపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలతో ఇప్పుడు ప్రభుత్వం అలర్ట్ అయింది. రైతు సంక్షేమ శాఖ కమిషన్ కూడా ఈ ఇష్యూపై ఫోకస్ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు ఆ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారుల్లో కదలిక మొదలైంది. బాధిత గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటిస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. అసలు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, దీని వెనుకున్నది ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉంది ఈ ప్రభుత్వం. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ములుగు కలెక్టర్ను ఆదేశించారు కోదండరెడ్డి. ఆ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని, గిరిజనులకు తప్పకుండా ఆదుకుంటామన్నారు ఆయన. ఈ ఘటనపై బిగ్ టీవీ చాలా విషయాలను బయటకు తీసిందని, రైతులే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత, వారికి న్యాయం చేయటమే తమ బాధ్యత అంటున్న కోదండరెడ్డితో మా ప్రతినిధి బాసు దేవరెడ్డి ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో జన్యు మార్పిడి విత్తనాలతో కూడా మల్టీనేషనల్ కంపెనీలు చేసిన మోసానికి వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతున్న అంశాన్ని బిగ్ టీవీ మీ ముందు తీసుకొచ్చింది. అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా, ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, మనతో పాటు మాట్లాడడానికి వ్యవసాయ శాఖ కమిషన్తో పాటు మరోపక్క రైతుల వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి. చూస్తా ఉన్నాం సార్, ములుగు జిల్లాలో వరుస కథనాలు బిగ్ టీవీ ప్రసారం చేస్తూ ఉంది. రైతులు వేల ఎకరాల్లో పంట నష్టపోయారు, లక్షల్లో అప్పుల పాలయ్యారు. దీనికి సంబంధించి మీ దృష్టికి వచ్చిందా విషయం, ఏమైనా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసే పని చూస్తున్నారా? మా కమిషన్ దృష్టికి వచ్చింది ఈ విషయం. బిగ్ టీవీలో కూడా నేను వివరంగా విన్నా. ముఖ్యంగా విత్తనం అనేది రైతు హక్కు, ఆనాడు కానీ ఈనాడు కానీ ఇక ముందు కానీ గత కొంతకాలంగా మల్టీనేషనల్ కంపెనీలు, విత్తన కంపెనీలన్నీ కూడా రైతు హక్కును కంపెనీలు వశం చేసుకొని రైతులను, అమాయక రైతులని వాళ్ళ చేత పంటలు పండించడం, విత్తనాలు తయారు చేయించుకోవడం, బజార్లో అమ్ముకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇల్లీగల్. అందులో ముఖ్యంగా ములుగులో జరగడము అనేది, ములుగు అనేది ఆ ప్రాంతం అంతా కూడా ఆదివాసీ రైతులు. అక్కడ 1/70 చట్టం కింద ఉండే భూములు. ఆ భూములలో ఎట్లాంటి కార్యక్రమం చేపట్టినా పర్మిషన్లు తీసుకొని అక్కడికి పోవాలి. ఈ విత్తన కంపెనీలు కూడా ఎక్కడైనా రైతుకు విత్తనం ఇచ్చి తయారు చేయించుకోవడానికి కూడా సంబంధిత డిపార్ట్మెంట్లకు ఇన్ఫామ్ చేసిన తర్వాతనే ఆ కార్యక్రమం చేపట్టాలి. కానీ ఈ ములుగు అంశం బిగ్ టీవీ ఏ విధంగానైతే బయటికి లాగిందో, దీన్ని లోతుగా చూస్తే ఇట్లాంటివన్నీ పర్మిషన్లు తీసుకోకపోగా నేను చూసిన దీంట్లో చూస్తే అనారోగ్యానికి గురి కావడం, పంట రాకపోవడం, దిగుబడి తగ్గిపోవడం, అప్పుల పాలు కావడం, ఇవన్నీ కూడా ఇది నిజంగా చాలా సీరియస్ ఇష్యూనే. దీన్ని చట్టపరంగా చూడాలన్నా, నిజంగానే చట్టపరంగా చూస్తే ఇవన్నీ కూడా తప్పులే జరిగినాయి. రైతు ఎప్పుడు కూడా అమాయకంగా దేశానికి ఆహారం అందించడానికి, తన బతుకుదేరు గురించి నానా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ఈ రకమైన మల్టీనేషనల్ కంపెనీలు చాలా కాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి. అది బీటీ విత్తనాల పేరుతో. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఆమోదం లేనివి ఇవన్నీ. ఇది ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి వస్తున్నప్పుడే అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా అడ్డుకున్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బీటీ పత్తి విత్తనాల విషయంలో చాలా ధైర్యంగా ఆ రోజు మాన్సంటో కంపెనీ కోర్టులో కేసు వేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు దానికి ఒప్పుకోక, మీరు నా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మా అనుమతి లేకుండా మీరు విత్తనాలు అమ్మడానికి లేదు, అమ్మితే కూడా మేము చెప్పిన రేటుకే అమ్మాలి, దానికి విత్తనం పరీక్ష చేయించుకోవాలనేది ఆ రోజులలో నిషేధం ఉండే రోజులు. అప్పట్లో ఇప్పుడు ఈ రకంగా ఎక్కడైతే జరిగిన ఇబ్బందులు జరిగినావో, వరంగల్ కూడా బీటీ విత్తనాల పేరుతో జరిగినప్పుడు చాలామంది అప్పుల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పట్లో సోనియా గాంధీ గారు కూడా అక్కడ వచ్చి చూసిన సంఘటన. నేను చాలా గ్రామాలు తిరిగిన, అన్ని గ్రామాలు తిరిగిన తర్వాత పూర్తిగా వివరాలను తీసుకొచ్చి, అప్పట్లో అధికారంలో లేకపోయినా
ప్రతిపక్షంలో ఉన్న నేను శాసనసభ్యుడిగా అవన్నీ కూడా శాసనసభలో ప్రస్తావనకు తీసుకొచ్చినాం. దీన్ని బాగా గట్టిగా దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్పితే అమాయక రైతులకి మేలు జరగదు. కాబట్టి ఇది అందుకే అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ ఇక్కడ రైతుల సంక్షేమం గురించి, వ్యవసాయము మెరుగైన వ్యవసాయం రావడానికి, రైతులకు మేలు జరగడానికి నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి నిర్ణయం తీసుకొని కమిషన్ వేసిండ్రు. అందులో ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కమిషన్ వేసిండ్రు. మేము వేసిన నాటి నుంచి కూడా అనేకమైన రైతులకు సంబంధించిన సమస్యలపైనే మేము పనిచేస్తున్నాం. ఇప్పటికే 1-2 విషయాల్లో ప్రభుత్వానికి సూచనలు చేసినాం. ఇది విత్తనము అనేది చాలా మూలం రైతుకి. ఇప్పటికే రాష్ట్రంలో విత్తనాలు తయారు చేసే కంపెనీలు వాళ్ళేమంటున్నారు, మాకు బ్రాండ్ ఉంది, మాకు పేరు ఉంది అని అంటున్నారు. కానీ వాళ్ళ పేరుతో కల్తీ విత్తనాలు అమ్ముతున్నారు. మా దృష్టికి వచ్చింది ఇట్లాగనే కల్తీ విత్తనాలు ఎక్కడ, ఖమ్మంలో, సూర్యాపేటలో 2-3 చోట్లలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేమే స్వయంగా కమిషన్ తరఫు నుంచి వెళ్ళి పంట పొలాల్లో చూస్తే నిజంగానే కల్తీ విత్తనాలని తేలిపోయినాయి. సో దీనిపైన ఒకటి ముఖ్యంగా ఇక్కడ ఇది విత్తనము తయారైన తర్వాత దానిపైన నియంత్రణ కూడా ఉండాలి. ప్రభుత్వం సర్టిఫికేషన్ ఉండాలి, ధర నిర్ణయం కావాలి. ఎక్కడైనా పొరపాటున కానీ ఇంకో రకం కానీ ఎక్కడైనా విత్తనం ఫెయిల్ అయితే, కల్తీదైతే రైతుకు న్యాయం జరగడానికి వెంటనే 15-20 రోజులలో దాని రిపోర్ట్ బయటికి రావాలి. ప్రధానంగా అధికారులకు సంబంధించి ఆడ 1000 ఎకరాల్లో సాగు జరుగుతుంటే 100 ఎకరాల్లో జరుగుతుందని చెప్తా ఉన్నారు. మరోపక్క కింది స్థాయి అధికారులు కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం, వాళ్ళకి నష్టపరిహారం అంశం మీదనే వాళ్ళు దృష్టి పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ విత్తనాలకు సంబంధించి ఏదైతే ఇలాంటి బీటీ విత్తనాల విషయంలో కూడా సాగు చేయడం అనేది కూడా ఖచ్చితంగా ఇది క్రైమ్. కానీ వాళ్ళపైన కంపెనీలకు సంబంధించినటువంటి వాటిపైన ఎలాంటి దర్యాప్తు, ఎలాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి? మీరు ఈ అంశంపైన ఎవరితోటైనా మాట్లాడారా? చూడండి, మామూలుగా కల్తీ విత్తనం అనేది నిర్ధారణ అయిన తర్వాత నష్టపరిహారం కూడా ఒక అంశం. ఇది చాలా సీరియస్ అంశం. ములుగులో జరిగిన ఈ విత్తనము తయారీ విషయంలో రైతాంగానికి అనధికారికంగా రైతుకి ఏదో మోసపుచ్చి ఆ విధంగా ఒక మధ్యవర్తిని పెట్టుకొని ఏ విధమైన పర్మిషన్ లేకుండా, అంగీకారం లేకుండా, రైతు చాలా అమాయకుడండి. తను ఎవరైనా వస్తే 4 పైసలు నాకు ఆదాయం వస్తుందో ఏమో అనే ప్రయత్నం, తన కష్టం చేస్తాడు. కానీ చివరికి ఫలితం రాకపోవడమే కాకుండా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. చాలామంది అనారోగ్యానికి గురైనట్టుగా చెప్తున్నారు. ఆ కంకులు తింటే చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా పక్షవాతం వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ సీరియస్గా పరిశోధన జరగాలి. ఈ పరిశోధన జరగడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటికే మా కమిషన్లో కూర్చొని మా కమిషన్ మెంబర్లతో, అధికారులతో మాట్లాడిన ఏం చేయాలి అనే దానికి. ఇది ఇంకా తొందరగా దీనిపైన ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రావడానికి మేము తొందరలోనే వేస్తాం. మా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రైతాంగం పక్కనే ఉంటుంది. బిగ్ టీవీ అంటే మీడియాలో కథనాలు వచ్చేంత వరకు కూడా స్థానిక అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు? ఒకవేళ గుర్తిస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదు? చూడండి, ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటుకు సంబంధించిన వాళ్ళు, అది వెంటనే ఈ విషయం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఆ పొలాలకు పోయి చూడాల్సింది, రిపోర్ట్ చేయాల్సింది. కానీ జాప్యం జరిగినట్టుగా మీరు చెప్తున్నారు. నాకు కూడా కొన్ని సందర్భాలలో చూసినప్పుడు మాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము స్థానికంగా పోయే వరకు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇది కొంత అలసత్వం జరుగుతుంది అధికారులలో. ఇది మంచి పద్ధతి కాదు. అలర్ట్గా ఉండాలి. ఎక్కడ విత్తనం విషయము ఏ విధమైన మీకు సమాచారం పేపర్లలో వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇది అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళపైన ఉంది. మామూలుగా ఒక విత్తనము విఫలమైతే, పంట నష్టపోతే, ఆ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించింది అవి ఉండి కూడా విఫలమైపోతే అది వేరు. మీరు అన్నట్టుగా నష్టపరిహారంతో సరిపుచ్చుకుంటారు. కానీ ఇది బ్రాండు లేదు, దానిపైన ఏ విధమైన
ఎవరి పేర్లు కూడా లేవు. మీరు అన్నట్టుగా తెల్ల సంచిలో నింపించినారు. ఇవన్నీ కూడా చాలా సీరియస్ మ్యాటర్. ఇవన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరమే. చూడండి, మల్టీనేషనల్ కంపెనీలు ఒకవేళ ఇది కనుక జరిగితే అది చాలా సీరియస్ మ్యాటరే అవుతుంది. దాని విషయంలో శాశ్వతంగా ఆ కంపెనీ పైన శాశ్వతంగా చర్యలు తీసుకోవడానికి చట్టంలో అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఒక సమగ్రమైన విత్తన చట్టం అయితే అవసరం ఉంది. రాష్ట్రంలో కూడా విత్తన చట్టము పాత చట్టం ఉంది, సవరించాల్సిన అవసరం ఉంది. మేము కమిషన్ తరఫున మేము బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి మేము విత్తన చట్టం విషయంలోనే చాలా ఎక్సర్సైజ్ చేసినాం. అది దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. ఇది ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి గారి ముందు ఈ కమిషన్ ఆలోచన విధానం కానీ చట్టం విషయంలో కానీ ఏ విధంగా రైతును కాపాడాలా అనే దానికి ఒక అభిప్రాయానికి అయితే వచ్చినాం. సార్, ఇప్పటి వరకు అంటే మీరు కలెక్టర్తో మాట్లాడినటువంటి నేపథ్యం కావచ్చు, అక్కడ వ్యవసాయ అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఏం చెప్తా ఉన్నారు సార్ అక్కడ? నేను ఈ విషయము మీ బిగ్ టీవీలో చూడగానే వెంబటే ములుగు కలెక్టర్ గారితో మాట్లాడినా. వారు చెప్పింది ఏంటంటే, నేను సార్ అదే పనిలో ఉన్నా, నేను సంబంధిత అధికారులను పిలుచుకొని మాట్లాడిన, కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడిన, కంపెనీ ఎవరు అని ఇంకా నిర్దిష్టంగా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది అనే మాట చెప్పడం జరిగింది. వారికి ఒకటే చెప్పండి నేను కలెక్టర్ గారికి, మొదలు దీన్ని నిర్ణయం చేయండి, వీళ్ళకు పర్మిషన్లు ఉన్నాయా, ఆ రైతుల భూములను వాళ్ళు విత్తనాలు తయారు చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మీకేమైనా దరఖాస్తు పెట్టుకున్నారా? కలెక్టర్ అంటే డిస్ట్రిక్టు అన్ని అధికారాలు కలెక్టర్కే ఉంటాయి. ఆయన దగ్గరికి మొదలు అప్రోచ్ కావాలి. అది కాకుండా మీరు ఒక్కటి నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇది ఈ విత్తనము బీటీనా కాదా, ఈ రెండు విషయాలు తెలుసుకోమని చెప్పినప్పుడు నేను అది ఇంకా తెలుసుకోలేదండి, నేను అడిగి చెప్తాను, తెలుసుకుంటాను అని అన్నాడు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ టీవీ వరుస కథనాలకు సంబంధించి కూడా ములుగులో జరిగినటువంటి ఈ యొక్క మోసానికి సంబంధించి కమిషన్ దృష్టికి వచ్చింది. బిగ్ టీవీ కథనాలను కూడా మేము చూసాం, చాలా విషయాలు తెలుసుకున్నాం, కలెక్టర్తో కూడా మాట్లాడాం. అక్కడ ప్రస్తుతం అయితే నష్టపరిహార చర్యలు కొనసాగుతున్నాయి. కానీ మోసానికి సంబంధించి గత 4 సంవత్సరాలుగా వేల ఎకరాల్లో జరుగుతున్నటువంటి కల్టివేషన్కి సంబంధించి కూడా రైతులు మోసపోయారు, అనారోగ్యం పాలయ్యారు, ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అప్పుల పాలయ్యారు. ఇవన్నీ కూడా అనేక కోణాలు నిగూఢం దాగున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వీటన్నిటిని పరిశీలించి నిపుణుల స్థాయితో కూడా దర్యాప్తు జరిపిన తర్వాత వచ్చేటువంటి ఫలితాల ఆధారంగా ఇదేదైతే ఇది ఖచ్చితంగా జన్యు మార్పిడి విత్తనాలేనా, లేదంటే కంపెనీల మోసం ఇంకేమైనా దీంట్లో దాగి ఉందా అన్న అంశానికి సంబంధించి మల్టీనేషనల్ కంపెనీల వ్యవహారంపై కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా రైతులకు కట్టుబడి ఉంటుంది, ఎప్పటికీ కూడా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తామని కూడా ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు చెప్తా ఉన్నారు.